రైట్ ఇక కాళేశ్వరం విషయానికి సంబంధించి కాసేపటి క్రితమే కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. సో ధర్మమే చివరికి ధర్మమే న్యాయమే గెలుస్తుందని కూడా కేటీఆర్ అయితే చెప్పడం చూసే ఉన్నాం. సో మరి 11:30 గంటలకి కేసీఆర్ను కమిషన్ అయితే విచారించబోతుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయబోతున్నారు, సో దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు, సో ఎలా ఉండబోతుంది, సో కేటీఆర్ మాట్లాడడం చూసే ఉన్నాము. సో ధర్మము న్యాయమే గెలుస్తుంది. సో అధికార పార్టీకి సంబంధించి ఎన్ని కుట్రలు వాళ్ళు చేసినా చివరికి న్యాయమే ధర్మమే గెలుస్తుందని చెప్తున్నారు. సో మరి బీఆర్కే భవన్ వద్ద కూడా పరిస్థితి కూడా చూస్తున్నాం. పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి శ్రేణులు కార్యకర్తలు కూడా బీఆర్కే భవన్ వద్దకు చేరుకుంటున్నారు. సో వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా అక్కడికి మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి కాసేపట్లో అయితే కమిషన్ ముందుకి విచారణ ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు, సో రైట్ ఇక కాసేపట్లో అయితే కేసీఆర్ విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. సో మరి ఎటువంటి క్వశ్చన్స్ కేసీఆర్ని అధికారులు పీసీ ఘోష్ కమిషన్ విచారించబోతుందో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, బీఆర్కే భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, సో కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే కేసీఆర్ కొద్దిసేపటి కిందటే కాళేశ్వరం కమిటీ ముందు హాజరు కావడం జరిగింది. కమిటీకి సంబంధించి ఏదైతే ఘోష్ కమిషన్ సంబంధించి పూర్తి వివరాలు అన్నిటి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 114 మందిని అయితే విచారించడం జరిగింది. మొత్తం కాళేశ్వరం సంబంధించిన అంశాల్లో ప్రతిదీ కూడా 2016 మే 2 నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తయినంత వరకు కూడా పూర్తి వివరాలు అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ కి సంబంధించిన ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంజనీర్ల నుంచి కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ కి సంబంధించిన వ్యయం మొదట అంచనా అనుకున్నది ఎంత, దాని తర్వాత ఎందుకంత మార్చాల్సి వచ్చింది, అదే సమయంలో డిజైన్ లో కొంత మార్పులు ఇచ్చేట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది, అదే సమయంలో మేడిగడ్డ అంటే లక్ష్మీ బ్యారేజ్ అంటారు, మేడిగడ్డ దీనికి సంబంధించి కూడా పిల్లర్లు కుంగిన సమయంలో ఎందుకు అంత నాణ్యత లోపాలు, అసలు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ప్రశ్నలు సంధించేందుకు ఇటు కమిషన్ అయితే సిద్ధంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు మంత్రులు, మాజీ మంత్రులు అంటే అప్పుడు ఆ సమయంలో కాళేశ్వరం ఏర్పడుతున్న సమయంలో అప్పుడు మంత్రులుగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అలాగే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి హరీష్ రావుని దాదాపుగా 20 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ 20 ప్రశ్నలు కూడా దాదాపుగా ప్రతిదీ కూడా ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నలు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం కూడా 180 టీఎంసీలకు సంబంధించిన మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలు అడిగి రావడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలే ఇప్పుడు కేసీఆర్ ముందు ఉంచబోతున్నారు. వీటికి సంబంధించి అధికారులందరూ కూడా మొత్తం ఏదైతే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో సహా ఇంజనీర్లందరూ కూడా తాము గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చెప్పారో అదే ఎగ్జాక్ట్ గా మేము పాటించాము, దానికి సంబంధించి అంతవరకు మాత్రమే తమకు తెలుసు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు అడగబోతున్నారు. మరోవైపు వాస్తవానికి అందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారణ జరిగింది. కానీ కేసీఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓపెన్ కోర్టు లేకపోతే ఇన్ కెమెరా ఈ రెండింటిలో ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా కూడా విషయాలు అయితే ఆయనకు ఒక ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. అంతున్న సమాచారం మేరకు అయితే పూర్తిగా కూడా ఆయన ఇన్ కెమెరా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు కమిషన్ ముందు హాజరైన తర్వాత రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ విచారణ అయితే ప్రారంభమైంది. సో మరి కేసీఆర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సింది. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.